వాడో దొంగ మాస్టర్ మైండ్ తో చోరీలు చేస్తాడు. చోరీ చేసే ముందు అతని ఒంటిపై బట్టలుండవు. నగ్నంగా వెళ్లి ఇళ్లను లూటీ చేస్తాడు. నగలు అందిన కాడికి దోచేస్తాడు. చోరీలు చేయడమే కానీ పోలీసులు పట్టుకోలేరు అనేది అతని ధీమా. దొరికిన జైలు నుంచి రిలీజ్ అయ్యాక మళ్లీ చోరీ వృత్తిని కంటిన్యూ చేస్తాడు. అలాంటి దొంగను పట్టుకునేందుకు మాస్టర్ స్కెచ్ వేశారు విజయవాడ పోలీసులు. 26 లక్షల రూపాయల విలువ చేసే 349 గ్రాముల బంగారు ఆభరణాలు, ₹1,00,000 నగదును రికవరీ చేశారు. న్యూడ్ దొంగ కంచర్ల మోహన్ రావును పట్టుకుని ప్రశ్నించిన పోలీసులు అతని బ్యాక్గ్రౌండ్ విని విస్తుపోయారు. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన కంచర్ల మోహన్ రావు చిన్నప్పటి నుంచే చోరీలు చేస్తూ వచ్చాడు. పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చి ఘరానా దొంగగా మారాడు. ప్రస్తుతం కాకినాడ జిల్లా తుని మండలం మరువాడ గ్రామంలో భార్య పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. ఏపీలో ఎక్కడ చోరీ చేయాలన్నా మరువాడ నుంచి బయలుదేరతాడు. గంజాయి మద్యానికి బానిసైన మోహన్ రావు అక్టోబర్ 10న విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో ఉన్న ఎంఎస్ అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్లో కిటికీ నుంచి మెయిన్ డోర్ తీసి బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. అదే అపార్ట్మెంట్ వెనుక వైపు ఉన్న ఇంట్లో తాళాలు పగలగొట్టి చోరీ చేశాడు. ఈ 2 చోరీ కేసులపై పటమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసును సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్లో దొంగ ముఖం కనిపించింది. దాని ఆధారంగా దర్యాప్తు చేస్తే చివరకు పట్టుబడ్డాడు. విజయవాడలో దొంగతనం చేసిన మోహన్ రావు తొలుత నెల్లూరులో ఉన్నట్లు పోలీసులకు ఉప్పందింది. విజయవాడ సిసిఎస్లోని ఒక టీం వెళ్లేసరికే అక్కడి నుంచి ఉడాయించాడు. కొన్ని రోజులకు విజయవాడలో ఉన్నాడని, తర్వాత హనుమాన్ జంక్షన్లో ఉన్నాడని సమాచారం అందింది. అంతలోనే నిందితుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నాడని అనుమానించి విజయవాడ నెహ్రూ బస్టాండ్కు వెళ్లారు. తుని వైపు వెళ్లే బస్సులను తనిఖీ చేస్తే మోహన్ రావు ఛాయలతో ఎవరూ కనిపించలేదు. బస్టాండ్లో సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తే దొంగ ఎస్కోట వెళ్లే బస్ ఎక్కినట్లు గుర్తించారు. ఎస్కోట బస్ డ్రైవర్ వివరాలు, ఫోన్ నెంబర్ విచారణ కేంద్రంలో లభించకపోవడంతో నేరుగా ఎస్కోట డిపో మేనేజర్కు ఫోన్ చేశారు పోలీసులు. విజయవాడ బస్టాండ్ నుంచి ఎస్కోటకు బయలుదేరిన బస్సుల డ్రైవర్ల ఫోన్ నెంబర్లు తీసుకున్నారు. వారికి మోహన్ రావు ఫోటోలను వాట్సాప్లో పంపారు. దీంతో ఒక బస్ డ్రైవర్ స్పందించాడు. ఆ బస్సు ఎక్కడుందో తెలుసుకుని ప్రత్యేక వాహనంలో సీసీఎస్ టీం వెళ్లింది. రాజమండ్రి దివాన్చేరు వద్ద కాపు కాచి బస్సును తనిఖీ చేశాడు. అప్పటికే ముఖానికి మాస్క్ పెట్టుకుని ఓ మూలన కూర్చున్న మోహన్ రావును అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకువెళ్లి విచారిస్తే ఇతగాడి నేరాల చిట్టా బయటపడింది. ఒకసారి చోరీ చేస్తే 2 ఏళ్ల వరకు కాకిలకు పట్టుబడడని అతి నమ్మకంతో ఉండే మోహన్ రావు 2 నెలల ముందు చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ దొంగను ప్రశ్నించిన పోలీసులు సైతం విస్తుపోయారు. గ్యాంగ్గా కాకుండా సింగిల్ గానే చోరీలకు పాల్పడేవాడు మోహన్ రావు. చోరీ చేయడానికి ముందు 2-3 సార్లు రెక్కీలు నిర్వహిస్తాడు. ఖాళీ స్థలమున్న పక్క ఇంటినే చోరీకించుకుంటాడు. ఆ ఇంట్లో మనుషులు ఉన్నా లేకపోయినా పెద్దగా పట్టించుకోడు. ప్లాన్ చేసిన ఇంటికి సమీపంలోని తుప్పల్లోకో, పాడుబడిన భవనంలోకో, ఖాళీ స్థలంలోకో వెళ్లి బట్టలు విప్పేసి ఆ తర్వాత గోడ దూకి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. చోరీ చేశాక నింపాదిగా వచ్చి బట్టలు వేసుకుని వెళ్లిపోయేవాడు. తేలికపాటి వస్తువులను కొక్కేలుగా మార్చేసి చోరీలకు పాల్పడేవాడు. కొంత దూరం వెళ్లాక కేవలం ₹1,000 విలువ చేసే ఫోన్ నుంచి సిమ్ కార్డు తొలగించి పడేసేవాడు. కాజేసిన నగలను ఒకే చోట కాకుండా 2-3 చోట్ల అమ్మేసేవాడు. ఆ తర్వాత డబ్బులు తీసుకుని తుని వెళ్లి ఓ లాడ్జ్లో దిగేవాడు. మరువాడలో ఉండే తన బావుమరిదికి కబురు చేసి లాడ్జ్కి రమ్మనేవాడు. భార్య పిల్లలను సైతం అక్కడికే పిలిపించుకునేవాడు. చోరీ సొత్తును ఆమె చేతికిచ్చేసేవాడు. కాసేపు భార్య పిల్లలతో ముచ్చట్లాడి మళ్లీ మరో చోరీకి వెళ్లిపోయేవాడు. ఇదంతా మోహన్ రావే చెప్పేసరికి పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఏపీలో పలు చోట్ల అప్పుడప్పుడు తెలంగాణలోనూ చోరీలు చేసిన మోహన్ రావుపై సుమారు 40 కేసులున్నాయి. విశాఖ, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు హైదరాబాద్లోనూ ఇతగాడిపై కేసులు నమోదయ్యాయి. చోరీ చేసిన సొత్తుతో తునికి సమీపంలో 80 లక్షల రూపాయలతో భారీ భవనాన్ని నిర్మిస్తున్నాడు. విజయవాడ సిసిఎస్ పోలీసులు తనను పట్టుకునేసరికి మోహన్ రావు సైతం కంగుతిన్నాడు. తనను ఎలా పట్టుకున్నారో చెప్పాలంటూ పోలీసులను ప్రశ్నించాడు ఈ దొంగ. ఎలా ట్రేస్ చేశారో చెప్పండి ప్లీజ్ అంటూ పోలీసులను పలుమార్లు అడిగాడు.
ఇతను మనకు అక్టోబర్ 10వ తారీఖున విజయవాడ ప్రసాదంపాడు రవీంద్రబాద్ స్కూల్ ఎదురుగా ఎంఎస్ అపార్ట్మెంట్కి చెందిన ఫిర్యాది తన ఇంట్లో దొంగతనం జరిగిందని ఇచ్చిన సమాచారం మేరకు మనకు అప్పుడు పట్టమట పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. అతను రాత్రి 9:30 నుంచి ఉదయం 7:30 లోపల ఇతను కిటికీలో నుంచి మెయిన్ డోర్ యొక్క బోల్ట్ తీసి మెయిన్ డోర్స్ ఓపెన్ చేసి ఇంట్లోకి ప్రవేశించి బెడ్రూమ్లో కబోర్డ్లో ఉన్న 2 బంగారు నాన్తాడులు, అదేవిధంగా చెవిదిద్దులు, 2,20,000 రూపాయలు దొంగతనం చేశారు. దీని మీద కేసు నమోదు చేసి ఈ కేసుని సెంట్రల్ క్రైమ్ పోలీస్ వారికి బదిలీ చేయడం జరిగింది. ఎందుకంటే